హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో చెన్నై మాత్రమైతే దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై ఇంత ఘోరంగా ఓడిపోవడానికి 5 ప్లేయర్ల వల్లనే ఇంత దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది. 5 ప్లేయర్లు ఎవరు అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో ఈ చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఘోరమైన ప్రదర్శన అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకే మ్యాచ్లో కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేదు. రీసెంట్గా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే 8 వికెట్ల తేడాతో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమి చెన్నై సూపర్ కింగ్ ఇదే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. చెన్నై విధించిన టార్గెట్ను కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 9 ఓవర్లు మిగిలిండానే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది. ఇంత ఘోర ఓటమి చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు అయితే చవి చూడలేదు. ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 5 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు అయితే 5 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్ సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడం, ప్లేయర్స్ పూర్తి నిరాశపరచడం జరుగుతుంది. అసలు చెన్నై సూపర్ కింగ్ ఇంత దారుణమైన ప్రదర్శన చేయడానికి ఏ ప్లేయర్ వల్ల ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తా అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ పొజిషన్లో ఘోరంగా అయితే విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో ఓడిపోవడానికి ఇదే అతిపెద్ద కారణం అయితే నిలుస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో ఎంత దారుణమైన ప్రదర్శన చేస్తుందో ఫీల్డింగ్లో కూడా సేమ్ అదే ప్రదర్శన అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అనుకున్న క్యాచ్లు పట్టకపోవడం, అదేవిధంగా సింగిల్ వచ్చాక డబుల్ రావడం, 4 రావడంలో విఫలం అవడం, ఫీల్డింగ్లో చెత్త ప్రదర్శన అయితే కనబరుస్తుంది. చెన్నై సూపర్ కింగ్ అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శన అయితే చేస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే, అదేవిధంగా రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, అదేవిధంగా శివమ్ దుబే, రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ పొజిషన్లో ఘోరంగా అయితే విఫలం అవడం జరిగింది. ఇవి 5 ప్లేయర్లు రాణించకపోవడంతోనైతే చెన్నై మాత్రమైతే వరుసగా 5 ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగుతున్న రచిన్ రవీంద్ర కేవలం 2 మ్యాచ్లు అనుకున్నంత స్థాయిలో అయితే పరుగులు చేయడం జరిగింది. మిగతా 4-5 మ్యాచ్లో దారుణాతి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో అయితే రచిన్ రవీంద్ర అయితే ఆడలేకపోతున్నాడు. బౌలింగ్లో చేయడానికి ఆప్షన్ లేకున్నా కానీ బ్యాటింగ్లో కూడా రాణించలేకపోతున్నాడు. చెన్నై ఓటమికి అతిపెద్ద కారణం అని చెప్పుకోవచ్చు రచిన్ రవీంద్ర. అదేవిధంగా డెవిన్ కాన్వే వచ్చేసరికి ఇప్పటికీ 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఒకే మ్యాచ్లో మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. 2 మ్యాచ్లో దారుణమైన ప్రదర్శన అయితే చేయడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఓపెనింగ్ పొజిషన్లో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఓటమికి అతిపెద్ద కారణం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత శంకర్ కానీ, రాహుల్ త్రిపాఠి కానీ, అదేవిధంగా దీపక్ కూడా లాంటి బ్యాటర్లు మార్చా కానీ ఈ 3 ప్లేయర్లు మాత్రమైతే చెత్త ప్రదర్శన అయితే కనబరచడం చెప్పుకోవచ్చు. రాహుల్ త్రిపాఠి ఇప్పటికీ 4 నుంచి 5 మ్యాచ్లు ఛాయిస్ ఇచ్చినా కూడా ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేకపోయాడు. పూర్తిగా నిరాశపరచడం చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతే జట్టుకైతే బ్యాటింగ్లో భారంగా మారడం చెప్పుకోవచ్చు. చెన్నై ఓటమికైతే మన రాహుల్ త్రిపాఠి కూడా అతిపెద్ద కారణం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే విజయ్ శంకర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నా ఒక మాదిరిగా అయితే స్కోర్ అయితే చేస్తున్నాడు. కాకపోతే టీ20 తరహాలో బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉండలేకపోతుంది. 100, 120 స్ట్రైక్ రేట్తోనే ఆడడం జరుగుతుంది. మినిమం టీ20లో వచ్చేసరికి 150+ ఉంటేనే టీ20కి అయితే బెస్ట్ బ్యాటర్. కాకపోతే విజయ్ శంకర్ వచ్చేసరికి 100 కానీ 110 కానీ ఈ మాత్రమే ఉంటుంది స్ట్రైక్ రేటింగ్ మాత్రమైతే. అలా చేయడం వల్ల చెన్నైకి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ భారీ దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. చెన్నై ఓటమికి విజయ్ శంకర్ కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీపక్ కూడా పూర్తి స్థాయి అయితే రాణించగలరు. ఆడిన 4 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. దీపక్ వల్ల కూడా చెన్నై సూపర్ కింగ్ అయితే వరుసగా 5 ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్న ఎన్నో అంచనాలతో ఈ సీజన్లో అడుగుపెట్టిన రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అయితే అటు బ్యాటింగ్లో కానీ అటు బౌలింగ్లో కానీ పూర్తిగా తేలిపోవడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి చెన్నై వీక్గా ఉందంటే రవిచంద్రన్ అశ్విన్ వల్ల అని చెప్పుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ పవర్ ప్లే కానీ మిడిల్ ఆర్డర్లో కానీ బౌలింగ్ చేస్తున్నాడు కానీ
ధారాళంగా అయితే పరుగులు ఇస్తున్నాడు. స్పిన్ పిచ్ల పైన కూడా రవిచంద్రన్ అశ్విన్ అయితే ఆకట్టుకోలేకపోతున్నాడు. పూర్తిగా తేలిపోతున్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు ఇలాంటి తరహా బ్యాటింగ్ అయితే ఎప్పుడూ చూడలేదు. అట్లీస్ట్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి T20లో 120 నుంచి 130 మధ్య స్ట్రైక్ రేట్తో ఆడేవాడు. కాకపోతే ఈ సీజన్లో అటు రెండు విభాగాల్లో దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ వరుసగా 5 మ్యాచ్లో ఓడిపోవడానికి ఈ 5 ప్లేయర్లు దారుణమైన ప్రదర్శన వల్లనే చెన్నై సూపర్ కింగ్ అయితే ఓటమి అయితే చవి చూడడం జరిగింది. అయితే మిగతా ప్లేయర్ రాణిస్తున్నారంటే మిగతా ప్లేయర్ అప్పుడో ఆకట్టుకోవడం జరుగుతుంది. అట్లీస్ట్ బౌలింగ్లో కానీ అట్లీస్ట్ బ్యాటింగ్లో కానీ అయితే వాళ్ళ వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ 5 ప్లేయర్లు మాత్రమైతే పూర్తి నిరాశపరిచారు. అందుకే చెన్నై సూపర్ కింగ్ అయితే 5 మ్యాచ్లు అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. రాబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ రాణిస్తా అంటే కష్టంగానే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ భారీ మార్పులు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. యంగ్ ప్లేయర్లకు అయితే అవకాశం ఇవ్వాలి. ఈ సీనియర్ ప్లేయర్లు అయితే అందరు పక్కన పెట్టి మిగతా ఉన్న జట్టులో యంగ్ ప్లేయర్ని తీసుకొచ్చి ప్లేయింగ్ లెవెల్లో చోటు లభిస్తే అప్పుడు చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చెన్నై హెడ్ కోచ్ అయిన ఫ్లెమింగ్ మాత్రమైతే అతని యొక్క నిర్ణయాలు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో వర్క్ కావటం లేదు. గత సీజన్ల వరకు ఒక మాదిరిగా ఉన్నా కానీ ఈ సీజన్లో పూర్తి విఫలం అవుతున్నాయి. ప్లేయర్లు మార్చినా కానీ వాళ్ళ యొక్క ప్లాన్స్ మాత్రమైతే సక్సెస్ కాకపోవడం కూడా చెన్నై సూపర్ కింగ్ ఎట్టుకొచ్చే ఫ్లెమింగ్ పూర్తి స్థాయిలో అయితే మార్చాలి. లేకపోతే ఫ్లెమింగ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఆలోచిస్తేనే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి మిగతా పొజిషన్లో మాత్రమైతే. లేదంటే మాత్రమైతే కొత్త కోచ్ చెన్నై మేనేజ్మెంట్ తీసుకొచ్చుకుంటే బెటర్ ఆప్షన్ అని అయితే నేను చెప్తున్నాను. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ జట్టులో మాత్రం అయితే పూర్తిగా ప్రక్షాళన జరిగితే చెన్నై సూపర్ కింగ్ అయితేనే రాణిస్తుంది. లేదంటే మాత్రమైతే ఇదే రేంజ్లో ఆడితే మాత్రమైతే చివరి స్థానంలో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఉంటుంది. అన్ని సీజన్ల కంటే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శనతోనైతే మూట కట్టుకోబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. భారీ మార్పులు చోటు చేసుకుంటే తప్ప చెన్నై సూపర్ కింగ్ గెలుపు బాటలో ఎక్కే అవకాశం చాలా తక్కువగానే అయితే ఉన్నాయి. చెన్నై మాత్రమైతే మార్పులు చేసి రాబోయే మ్యాచ్లో గెలుస్తుందా ఓడిపోతుందా అని అయితే అప్పటి వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.